వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు నేను 2 స్టేట్మెంట్స్ చెప్తా. వెరీ గుడ్. మీరు దేనికి ఓటేస్తారో చూస్తా. ఏం డబ్బు తింటావా? డబ్బు డబ్బు అంటావు తెల్లారితే. ప్రేమ, అనురాగం, ఆప్యాయత సంపాదించుకోవాలి మనసు అన్నాక కూసంతా. డబ్బు 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 డబ్బే ప్రాధాన్యం కాదు అని ఒక మాట అయితే, డబ్బు లేకుండా జీవితమే లేదు. ప్రేమ, అనురాగ, ఆప్యాయత, ఆత్మీయత కూడా డబ్బుతోనే వస్తుంది. వెన్ దెర్ ఇస్ నో మనీ దెర్ ఇస్ నో లవ్ అంటున్నారు. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? జీవితంలో అన్నీ ఉండాలమ్మా. జీవితం పరిపూర్ణంగా ఉండాలంటే మా చిన్నప్పుడు ఎప్పుడో మేము కాలేజీలో చదువుకునే రోజుల్లోనూ, ఉద్యోగం కొత్తగా వచ్చిన రోజుల్లోనూ ఒక సినిమా వచ్చింది. అందులో పాటు ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. సినిమా పాట, ప్రేమలో పడ్డ దైవదాస సినిమా పాట ఏదో అదే పాట. ఆ పాట అవుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. చివరికి చాలా హీన స్థితిలోకి వెళ్ళడం, చాలా ఇబ్బందులు పడడం అవన్నీ ఉన్నాయి. అంటే అప్పుడు మా పక్కన ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆ పాట విని, సర్లే అందరూ కూడా ఎవరో వాళ్ళని చూస్తే చాలు దేశంలో ఆర్థిక పరిస్థితి చక్కబడిపోతుందన్న. అంటే ఆకలి దాహం లేకపోతే ఆర్థిక పరిస్థితులు చక్కబడిపోతాయి కదా, ఖర్చే ఉండదు. అదే అంట. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ ఉండాలి జీవితంలో. వాటితో పాటు ధనం ఉండాలి, డబ్బు కాదు. ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం ఇంద్రోధనం వసు అని. ధనం అంటే ఇప్పటికిప్పుడు మనం ఉపయోగించుకోవడానికి కావాల్సింది ధనం. గుప్పెడు అన్నం ధనం, ఒక గ్లాసుడు నీళ్లు ధనం. 1,00,000 రూపాయల చెక్కు కాదు. 1,00,000 రూపాయల చెక్కు చేతిలో ఉంటే కూడా దాహంతో అలమటించే పరిస్థితులు రావచ్చు, అవునా కదా? కనుక ధనము అంటే ఏదంటే అప్పటికప్పుడు ఉపయోగించింది ఉండాలి. ధనం సంపాదించవద్దు అని మన ధర్మశాస్త్రాలు ఎక్కడా చెప్పాలి. మనుగడకి అవసరం కదమ్మా. మనుగడకు అవసరం, బతకాలి కదా. ప్రేమ తినేసి బతుకుతాను అంటే నువ్వు అడవికి వెళ్ళి ఉండు, తపస్సు చేసి తపస్సుతో బతుకు. సమాజంలో ఉన్నావు కదా. సమాజంలో ఉన్నప్పుడు శరీరం ఒకటి ఉందా, శరీరాన్ని పోషించాలా. శరీర పోషణకు ఆహారం కావాలా. ఆహారం కావాలంటే మన వాళ్ళు ఏమన్నారు, దాన్ని ధనం అన్నారు. ఆహారాన్ని డబ్బుతో కాదు మనకు వచ్చేది. మనకి జీవితంలో ఆ క్షణాన ఉపయోగపడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అవసరమే. వీటిని కావలసినంత వరకు సంపాదించుకోవాలి. ఏదైనా అతిగా ఉంటే విషం అవుతుంది తప్ప కావలసిన వరకు సంపాదించుకోవడంలో తప్పు లేదు. సంపాదించాలి, సంపాదించకపోతే తప్పు. వివాహం చేసుకున్నాక కుటుంబంలో పిల్లలు, భర్తో భార్యో ఉన్నాక పోషించాలి. పోషించకపోతే దోషం. పోషణ వరకు అవసరమే. డబ్బు వెంట పడకూడదు. డబ్బుకున్న ఇంకో గుణం ఏమిటంటే మనం దాని వెంట పడితే అది పరిగెడుతూ ఉంటుంది. మనం వదిలేస్తే మన వెంట వస్తుంది. అది సాయంకాలపు నీడ లాంటిది. సాయంకాలమైనా పొద్దునైనా సూర్యుడికి ఎదురుగా మనం పెడుతూ ఉన్నప్పుడు నీడ మన వెంట వస్తుంది. సూర్యుడికి ఎదురు కాకుండా వీపు పెట్టి పెడుతూ ఉంటే మన నీడ మన ముందు ఉంటుంది. డబ్బు మన నీడ లాంటిది. సూర్యుడు ముందు పెడతావా, సూర్యుడు ఎదురుగా పెడతావా, సూర్యుడికి వీపు పెట్టెడతావా అన్న దాని మీద ఉంది. ధనం అవసరమే, కానీ ధనమే జీవితం కాదు. డబ్బే ప్రపంచం కాదు. ధనమేరా జీవితం అని పాటలు పెట్టేసి, ఆకలి ఉండదు, అన్నం ఉండదు నిన్ను ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని, ఇలాంటివి కాసేపు చమత్కారంగా పాడుకోవడానికో వినడానికో బాగుంటాయి. ఒక క్షణం ఆకలి గుర్తురాదు అంతే. అంతెందుకో క్రికెట్ చూస్తున్న పిల్లాడికి ఆకలి తెలియదు, అంతేనా? మంచి సినిమా చూస్తుంటే పక్కన పెట్టిన కాఫీ గ్లాస్ మనం మర్చిపోతాము. అంత మాత్రాన అది అక్కర్లేదని కాదు కదా. దీన్ని మించి కాసేపు అది ఆకర్షించింది అంతే. జీవితం అంతా ఆకర్షించాలంటే వీళ్ళు అడవులకి తపస్సు చేసుకోండి. ఈ సమాజంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, ఈ దేహాన్ని పోషించాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఈ దేహ పోషణకు కావలసినటువంటి కుటుంబము, వ్యవహారము, సమాజము ఉన్నప్పుడు ధనం కావాల్సిందే. ఒక రిచ్ కిడ్ అవసరానికి కావాలి. ఒక రిచ్ కిడ్ వాళ్ళ ఫాదర్ని వెళ్ళి అడిగిందంట, నాన్నగారిని వెళ్ళి అడిగిందంట,
ఎందుకన్నానా నువ్వు పొద్దున్నేస్తే డబ్బు 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 అని డబ్బు వెనకాలే పరిగెత్తున్నావు, తిరిగి నువ్వు జీవితంలో లైఫ్ కి వెనకాలే తిరిగి చూసుకుంటే నీ జీవితంలో నువ్వు ఏం సంపాదించుకున్నావు నాకు చెప్పు అంటే, నువ్వు ఇలా మాట్లాడడానికైనా ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడడానికైనా నేను సంపాదించిన ఆ డబ్బుయే దట్ ఈస్ వాట్ మేకింగ్ యూ టు స్టాండ్ హియర్ టుడే. మీరు ఇలా ఉండాలంటే నేను ఇలా ఉండాల్సిందే, నేను ఇలా కష్టపడాల్సిందే, లేదంటే అయానో భయానో ఈ స్టేటస్ నేను మోయాల్సిందే అని. దీన్ని ఎలా చూస్తారమ్మా? అది కరెక్టే. అలా కాకపోతే ఏమయ్యేవాడు? నువ్వే బాగా సంపాదించుంటే నేను ఇట్లా ఉండేవాడిని కాదు కదా. నువ్వే గాని బాగా సంపాదించుంటే నాకు ఎంసెట్ ర్యాంక్ ఏదొచ్చిన సీటు కొనిపెట్టేవాడివి కదా. నువ్వే బాగా సంపాదించుంటే ఇంతకన్నా మంచి మొగుడిని కొనిపెట్టేవాడివి కదా అని పిల్లలు తండ్రిని అడిగే పరిస్థితి ఉంది. అది ఉంది సమాజంలో, ఇది ఉంది. రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. ఏది అదొక్కటి పరమార్థం కాదు. ప్రేమ కావాలి, కానీ ఆ ప్రేమని మెయింటైన్ చేయడానికి కావలసినటువంటి ఆధారం కూడా కావాలి. బతికుంటే కదా మనం ప్రేమని పంచేది, పెంచుకునేది, తెచ్చుకునేది, ఇచ్చేది. మరి అదే లేకపోతే కనుక అన్నింటికీ ప్రయోజనం ఉందమ్మా. మన ధర్మశాస్త్రాలు ఏం చెప్పారంటే ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలు అన్నారు. ధర్మబద్ధంగా జీవితం గడపాలి, ధర్మబద్ధంగా ధనం సంపాదించాలి, ధర్మబద్ధంగా సంపాదించిన ధనంతో ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవాలి. ఇది బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ చేయకపోయాక జీవితంలో వాపుకి బలుపుకి తేడా లేనట్టు అవుతుంది. కానమ్మా నిజంగా దేవుడు ఎద్దున్నోడికి బుద్ధిస్తాడు, బుద్ధిన్నోడికి ఎద్దియాడు అని ఒక సామెత ఉంది కదా. ఖచ్చితంగా ఏదో ఒక లోపం అయితే, ఎంతున్నా ఎంత లేకున్నా కూడా ఏదో ఒక లోపం అయితే, ఏదో ఒక పరీక్ష అయితే పెడతాడు కదమ్మా జీవితంలో. పెట్టని ఏమవుతుంది? అది లేకపోయినట్టయితే మనిషికి అసలు ఆలోచన ఉండదు, నేనే దేవుణ్ణి అనుకుంటాడు. ఉండని. కాకపోతే భగవంతుడు మనకిచ్చేటటువంటి ఒక గొప్ప ఈ వరం అనుకోవాలో, భగవంతుడు మన అనుగ్రహించాడు అనుకోవాలంటే ఏమిటంటే దాన్ని అధిగమించగలిగిన శక్తిని ఇవ్వడం. లోపం లేకుండా ఎవరికి ఉండదు కదమ్మా. దాన్ని తట్టుకోగలిగిన శక్తి ఇస్తే చాలు కదా. మన ఇతరులను చూస్తే వాళ్ళని చూసిన తర్వాత మన పరిస్థితి ఎంత బాగుందో అనుకుంటాం. అప్పటిదాకా ఏడిచేవాళ్ళం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, చెప్పులు లేవని ఏడుస్తున్న వాడికి తండ్రి కాళ్ళు లేని వాడిని చూపించట. ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఒక అమ్మాయి థ్యాంక్ గాడ్ అనుకుంటాము. అదే కదా, అట్లీస్ట్ ఐ హావ్ దిస్ అని. అదే కదా. అంచేత మనిషి కోరికలకు అంతు లేదు. ఆశాపాసము తాకడు నిడుపు లేదంతంబు రాజేంద్ర అని చెప్పేది ఉందే భాగవతంలో చెప్పినటువంటి మాట. ఆశ అనే పాశం ఎంత అంటే అలా అంతం లేకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు 1000 కోట్లు కావాలనుకున్నవాడు 1,00,000 కోట్లు అంటాడు, 1,00,000 కోట్లు అంటే 10 లక్షల కోట్లు అంటాడు. అక్కడికి సంపాదించడం చాలా పెద్ద వ్యసనం, అన్ని వ్యసనాల్లోకి పెద్దది. అంచేత అలా సంపాదించుకుంటూ వెడితే దాంట్లోనే మునిగిపోతారు. కానీ చివరికి వెనక్కి ఆ చిన్నపిల్ల అడిగిందే ధనవంతుడి కుమార్తె, అట్లా ఏం సాధించాను అన్నది ఉంటుంది. కనుక అటువంటి లోటు లేకుండా ఉండడానికి వెనక్కి తిరిగి చూస్తూ, అంటే ధన సంపాదనతో పాటుగా ప్రేమను కూడా సంపాదించుకోవచ్చు. మనం అమెరికా వెళ్ళాలంటే రూపాయలు పనికి రావట్లేదు, భవిష్యత్తులో పనికి వస్తాయేమో తెలియదు, ప్రస్తుతం పనికిరావు కదా, పనికి రావట్లేదు. దాన్ని ఏం చేస్తున్నాం? మన రూపాయలతో డాలర్లుగా మార్చుకుంటున్నాం. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ప్రేమగా మార్చుకునే మార్గాలు ఉన్నాయి, అలా చేసుకోవచ్చు. సూపర్ అమ్మా. ఆన్ దిస్ నోట్ ధన్యవాదాలు.